హలో బుడీస్, వెల్కమ్ టు లైఫ్ విత్ ఎంజాయ్ వ్లాగ్స్. నేను మీ వివేక్. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం ఐఐటి రీసెర్చ్ పార్క్ చూసేద్దామా? మీరు చాలా ఐటీ పార్కులు చూసారు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. కానీ ఇది కూడా ఒక రీసెర్చ్ పార్కే, కాకపోతే ఇది గవర్నమెంట్దండి ఫుల్గా. ఐఐటి మద్రాస్ తెలుసు కదా మీకు, చెన్నైలో. ఇక్కడ మెయిన్గా మనం చాలా స్టార్టప్ కంపెనీస్ చూడొచ్చు. ఇక్కడ ఒక్కొక్క బిల్డింగ్ 15 ఫ్లోర్స్ ఉంటాయి. ఎప్పుడు చూసినా లిఫ్ట్స్ బిజీగానే ఉంటూ ఉంటాయి. ఈ రీసెర్చ్ పార్క్కి ఫండింగ్ అంతా గవర్నమెంటే పెడుతుంది మొత్తం. చాలా చక్కటి ప్రకృతి చూడొచ్చు మీరు ఇక్కడ. చాలా ప్రశాంతంగా ఉంటుంది మెయిన్ గేట్ నుండి వచ్చేటప్పుడు. మెయిన్గా స్టార్టప్సే కాదండి, ఇక్కడ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళు. ఇక్కడ చాలా కొత్తవన్నీ కనిపెడుతూ ఉంటారు. ఇక్కడ బెంచీలు ఉంటాయండి, బెంచీల మీద కూర్చుని చాలామంది టైంపాస్ చేస్తారు. ఇక్కడ ప్రకృతి మాటికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఐఐటి రీసెర్చ్ మధ్యలో ఒక చెరువు ఉంటుంది. చెరువు చుట్టూ మీరు చూసుకోవచ్చు, అలా చెట్లు అన్నీ ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్. కానీ ఇది మట్టికి వేరే లెవెల్ అప్ ఇది. ఇది జూ పార్కో లేదంటే ఐటీ పార్కో కూడా తెలియనట్టు ఉంటుంది. ఎక్కడికక్కడ కోతులు, పక్షులు అలా తిరుగుతూనే ఉంటాయి. ఇది ఇన్సైడ్ ది ఐటెం పార్క్ గైస్. ఇది ఎలా ఉంటుంది, ఇక్కడ లోపలే ఒక మినీ ఏటీఎం కూడా ఉంటుంది. మనీ కావాల్సి ఇక్కడ తీసుకోవచ్చు. ఎన్ని సోఫాస్ ఉంటాయి, ఫుల్గా ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఈ డిజైన్స్ అవన్నీ చాలా బాగా అద్భుతంగా చేసేసి చూడొచ్చు, అలాగే స్టోన్స్తో. అది మీకు మొత్తం ఫుల్గా చూపిస్తున్నాను లోపల ఎలా ఉందో చూడండి. మీకు ఇప్పుడు వచ్చి చాలా వీడియోస్ ఉండొచ్చు యూట్యూబ్లో, కాకపోతే ఇంతలాగా మొత్తం అంతా తీసి ఎవరు చూపించండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది ఒక పర్ఫెక్ట్ ఫోటోషూట్కి బాగా పనిచేస్తుందండి. చాలామంది ఫొటోస్ ఇక్కడ తీసుకుంటూ ఉంటారు. ఇది 3rd ఫ్లోర్. సీనరీ చూడడానికి మామూలుగా ఉండదు. ఆ పక్క నుంచి ఈ పక్క వరకు ఒక బ్రిడ్జ్ టైపు ఒక వే ఉంటుంది. ఆ వేలో ఇలా నడుచుకుంటూ అలా ఫుల్గా రొటేట్ అవ్వచ్చు. మళ్ళీ బయటకు వచ్చేసాం. బయట అంతా కూడా మీకు ఫుల్ సరౌండింగ్స్ అంతా చూపిస్తాను, క్లియర్గా చూడండి. బిల్డింగ్ చుట్టూరు ఎలా ఉంటుంది ఏంటి
అన్ని లొకేషన్స్ మట్టుకే అన్నీ అదిరిపోతాయండి. ఇక్కడ ఏదో పార్క్ అంటే మామూలు ఐటీ పార్క్ అనుకుంటారు మీరు, కాకపోతే ఇది రియల్ పార్క్ లాగా ఉంటుంది. ఇది సన్ రైజ్ అండ్ సన్సెట్ ఇక్కడ చాలా బాగుంటుంది. అక్కడ బెంచీలు ఉంటాయి, బెంచీల మీద కూర్చుని ఈవినింగ్ టైం కూడా వచ్చి మీ గురించి వీడియో తీసానండి. సన్సెట్ టైంలో ఆ గాలికి స్వర్గంలో తేలినట్టు ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ జనాలతో మొత్తం కిటకిటలాడుతుంది. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. టోటల్ 6 ఫ్లోర్స్ ఉంటుంది. మొత్తం పై వరకు కూడా కార్స్ ఎలా పెట్టారో చూడండి. Thank you for watching. Please do like and subscribe this channel. Thank you everyone.